కూరగాయల ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. ఏ కూరగాయలు కొందామన్నా జంకే పరిస్థితి నెలకొంది. వాటి ధరలు చూసి మార్కెట్కు వెళ్దామన్నా భయపడాల్సిన పరిస్థితి వస్తుంది. చాలా రకాల కూరగాయలు కిలో 50 రూపాయల పైనే పలుకుతున్నాయి. మరికొన్నైతే ఏకంగా కిలో 100కు దగ్గరలో ఉన్నాయి. కూరగాయల ధరలు ఒక్కసారిగా పెరగటంతో వంటింటి ఖర్చులు సైతం తడిసి మోపుడవుతున్నాయి. వేసవికాలం ముగిసినా ప్రస్తుతం వర్షాలు పడుతున్నా ధరలు ఏమాత్రం తగ్గటం లేదు. ప్రస్తుతం మార్కెట్లో క్యాప్సికం 120 రూపాయలు, చిక్కుళ్ళు 100, క్యారెట్ 80 రూపాయల వరకు ధర ఉంటుంది. ఇక బీట్రూట్ 60 రూపాయలకు పైనే చెబుతున్నారు. కొనుగోలు తక్కువగా ఉండే కంద, పెండలం కూడా 60కి తగ్గటం లేదు. పచ్చిమిర్చి 60 రూపాయలు ఉండగా బజ్జీకాయలు 100 దాకా పలుకుతున్నాయి. చామదుంప, బీర, కాకర, పొట్లకాయ, గోరుచిక్కుడు కిలో 50 రూపాయల చొప్పున అమ్ముతున్నారు. టమాటా, వంకాయ, క్యాబేజ్, దోస, బెండ, దొండకాయలు 40 రూపాయల దాకా చెబుతున్నారు. ఇక 50 రూపాయల లోపున్న ఈ రకాల సరుకు నాణ్యంగా ఉండట్లేదు. బంగాళదుంప 30 నుండి 40 రూపాయలు ఉండగా మునక్కాయ 10 నుంచి 15 రూపాయలు, ఆకుకూర కట్ట 10 రూపాయల చొప్పున అమ్ముతున్నారు. ఇక వంటింట్లో ముఖ్యమైన అల్లం వెల్లుల్లి ధరలు కూడా భారీగా పెరిగాయి. గత నెలలో కిలో అల్లం 140 రూపాయలు, వెల్లుల్లి 150 రూపాయలు ఉండగా ప్రస్తుతం అల్లం 220 రూపాయలు, వెల్లుల్లి 200 దాకా పలుకుతున్నాయి. రైతు బజారులలో మాత్రం కిలోకి 10 నుంచి 20 రూపాయలు తక్కువగా ఉన్నాయి. రైతు బజారులు పట్టణ ప్రాంతాల్లో 1-2 మాత్రమే ఉండగా మండల కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల ప్రజలు రీటైల్ మార్కెట్లపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఇదే అదనుగా కొన్ని రీటైల్ దుకాణాల వ్యాపారులు కిలోకి 20 రూపాయల పైనే అదనంగా వసూలు చేస్తున్నారు. పెరుగుతున్న ధరలతో మధ్యతరగతి కుటుంబాల నెలవారీ ఖర్చులు సైతం పెరిగిపోతున్నాయి. అటు కొందరు రీటైల్ వ్యాపారులు కావాలనే కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని తెలుస్తోంది. నాణ్యత లేని సరుకు కూడా డిమాండ్ సృష్టించి విక్రయిస్తున్నారని వినియోగదారులు చెబుతున్నారు. ఏపీలో కూరగాయల ధరలు అమాంతం పెరిగాయి. కొండెక్కి కూర్చున్న కూరగాయలు ఎంతకీ దిగటం లేదు. వర్షాకాలం వచ్చినా ధరలు తగ్గకపోవడంతో మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అసలు కూరగాయలు కొనేందుకు ప్రజలు మార్కెట్కే రావటం లేదని వ్యాపారులు వాపోతున్నారు. వేసవి సందర్భంగా మొన్నటి వరకు దిగుబడి తక్కువగా ఉండటంతో ధరలు పెరిగాయని చెబుతున్నా వర్షాకాలంలో కూడా ధరలు తగ్గించుకోవటంతో ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం ఏలూరు నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. కొండెక్కినటువంటి కూరగాయల ధరలు దిగటం లేదని చెప్పుకోవాలి. గత కొద్ది రోజుల నుంచి కూడా 50 రూపాయల పైన కూరగాయలు వర్షాకాలం వచ్చినప్పటికీ కూడా కూరగాయల ధరలు అయితే కూడా తగ్గటం లేదని చెప్పి కూడా ప్రజలంతా కూడా గగ్గోలు పెడుతున్న పరిస్థితులు అయితే కూడా కనపడుతున్నాయి. ముఖ్యంగా మనం ఇదివరలో చూడొచ్చు స్పష్టంగా. మనం ప్రస్తుతం ఏలూరులోని రైతు బజార్లో ఉన్నాం. 1 టౌన్ ప్రాంతంలో ఉన్నటువంటి రైతు బజార్లో ఉన్నాం. రైతు బజార్లో పెరిగినటువంటి కూరగాయల ధరలతో కొనుగోలు చేసేటువంటి కస్టమర్ల సంఖ్య కూడా తగ్గిపోయిందని చెప్పుకోవచ్చు. రైతు బజార్లు కూడా వెలవెలబోతున్న పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి. ముఖ్యంగా ప్రతి కూరగాయకు సంబంధించి కూడా అంటే లోకల్ గా పండేటువంటి కూరగాయల రేట్లు కూడా తగ్గుతున్న పరిస్థితులు అయితే కూడా లేవు. నిన్న మొన్నటి వరకు దాదాపు ఏది చూసినా కిలో 50 రూపాయలు పైనే ఉన్న సందర్భం అయితే కూడా ఉంది. ముఖ్యంగా ఈ లోకల్ గా పండేటువంటి బెండ, బీర, దోస, వంగ, టమాటా వంటి కూరగాయలు అలాగే ఆకుకూరలు కూడా పెద్ద ఎత్తున రేట్లు పెరిగినాయి. అంటే ఎండ వేయడం వలన పంటల దిగుబడి తక్కువగా ఉండటం వలన రేట్లు పెరగటం సమంజసంగానే ఉంటుంది. కానీ వర్షాకాలం మొదలై దాదాపు నెల రోజుల నుంచి వర్షాలు అడపాదడపా కురుస్తున్నప్పటికీ కూడా పంట దిగుబడి అయితే కూడా ఇంకా రాలేదని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే కూరగాయల ధరలు అయితే కూడా పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి. అలాగే బయట నుంచి వచ్చేటువంటి కూరగాయలు క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ, అలాగే క్యాప్సికము, ఇతర పంటలకు సంబంధించి ఇతర కూరగాయలకు సంబంధించి కూడా రేట్లు తగ్గుతున్న పరిస్థితి లేదు. కిలో టమాటా ఈ రోజు రైతు బజార్లో దాదాపు 26 రూపాయలుగా చెప్తున్నారు. నిన్న మొన్నటి వరకు ఈ రేటు అధికంగా చెప్పుకోవచ్చు. 30 నుంచి 40 రూపాయలు రైతు బజార్లో ఉంటే బయట మార్కెట్లో దాదాపు 50 రూపాయల పైన టమాటా అమ్మిన పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి. అంటే ముఖ్యంగా ఈ ధరల పెరుగుదలకు అసలు కారణం ఏంటి అనేది కూడా ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి రైతు బజార్ సంబంధించినటువంటి ఈవో ఉన్నారు, ఒకసారి ఆయన మాట్లాడదాం. అంటే ఏంటండి ధరలు ఎంత పెద్ద ఎత్తున పెరగడానికి కారణమే తగ్గట్లేదు ఎందుకని అనుకోండి? ఈ కూరగాయల ధరలు అనేవి ప్రతి సంవత్సరం ఎండాకాలంలో దిగుబడి తగ్గడం వల్ల పెరుగుతూ ఉంటాయి. అధిక ఉష్ణోగ్రతల కారణంగా కూడా వాటర్ లేకపోవడం, పంటలు ఎండిపోవడం వల్ల రేట్లు పెరుగుతూ ఉంటాయండి. ప్రజెంట్ అయితే వర్షాలు కురుస్తున్న దృష్ట్యా దిగుబడి కూడా పెరుగుతుంది.
గతం 10 రోజులతో పోల్చుకుంటే కనుక కూరగాయలు ఇప్పుడు కొంచెం తగ్గుముఖం పట్టింది. సమ్మర్ వర్షాకాలం వచ్చేటప్పటికి కిలో ఏది కూడా 25 20 రూపాయలు అంత మించి ఉండేవి కాదు. ఇప్పుడు పెద్ద ఎత్తున ఇంత పెరగడానికి కారణం అనుకోండి. ప్రస్తుతానికైతే గనక మార్కెట్లో అల్లం ఒకటి ఎక్కువగా రేటు ఉందండి. అది కేజీ వచ్చి 240 రూపాయల వరకు ఉన్నా సరే మనకి కస్టమర్స్ అందరూ ఎవరైనా పావు కేజీ 10 రూపాయల కొనుక్కుంటారు కాబట్టి పెద్ద ఇబ్బంది లేదు. ఈ బీరకాయలు అవి మాత్రం కేజీ 48 రూపాయలు అలా ఉన్నాయండి. అలాగే ఇంకా నిత్యావసరాలైన దొండకాయ, బెండకాయ, టమాటా, పచ్చిమిర్చి ఇవి అందుబాటులోకి వచ్చినాయి. అలా చూస్తుంటే రైతు బజార్ అధికారులు ఎవరికి చెబుతుంటే ఎలా ఉన్నాయి మొన్నటిదాకా కూరగాయల ధర ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? మొన్న బాగా హై లెవెల్లో ఉన్నాయండి. కొంచెం ఇప్పుడు డౌన్ అయినాయి. అయినా జనాలు రావట్లేదు. మాకు ఇవి చాలా ఇవన్నీ ఉండవలసి వస్తుంది కానీ పెట్టుబడి రావట్లేదు. జనాలు రాకపోవడం వల్ల హైగా పెరిగినాయి. దానివల్ల తగ్గడం మళ్ళీ తగ్గినాయి అని తెలియదు కూడా రావట్లేదు. ఈ మొత్తానికి చూస్తుంటే అటు ఒక పక్కనటువంటి పెరిగిన కూరగాయల ధరల ఓ పక్కన అయితే మరో పక్కన రైతు బజార్లో కొంత కూరగాయల ధరలు హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ కూడా కస్టమర్లు పెరిగిన కూరగాయల ధరలతో కొంత బొమ్మలెత్తిపోతున్న పరిస్థితులు ఉన్నాయి. కూరగాయలు కొనుగోలు చేసేందుకు కూడా ముందుకు రాని పరిస్థితులు అయితే కూడా ప్రస్తుతం ఏలూరులో కనపడుతున్న పరిస్థితి. శ్రీనివాస్, చంటివి, ఏలూరు నుంచి.